ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను క్లియర్గా చెప్పడం లేదా, నువ్వేమీ అనుకోకు లక్ష్మి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నీలాంటి వాళ్ళకి పొడి పొడిగా చెప్తే ఏమీ అర్థం కాదు. పర్వాలేదు విహారీ గారు, నేనేమీ నొచ్చుకోవడం లేదులేండి. విహారీ, టెండర్కి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసినట్టేనా? అంతా రెడీ అయిపోయినట్టు తాత. నాకు తెలిసి నువ్వు మంచి కొటేషనే ఇచ్చుంటావు, అందుకే నేను చెక్ చేయడం లేదు. నా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. హలో 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 హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, అత్తయ్య బయలుదేరదాం. నేను నా కార్లో వస్తాను విహారీ, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య, మీరు త్వరగా వచ్చేయండి. హలో. విహారీ పతనానికి తొలిమెట్టుగా వాడు టెండర్ కోసం తయారు చేసిన డాక్యుమెంట్స్ ఫొటోస్ తీసి పంపించాను, చూసావా? చూశాను అంబిక, యువర్ రియల్లీ గ్రేట్. ఒక్కసారి కమిట్ అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయవు. ఈ దెబ్బతో విహారీకి మొదటి ఎదురు దెబ్బ తగలబోతోంది. ది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్ట్ వాల్యూ 500 కోట్లు. విహారీ చేస్తున్న కోట్ 462 కోట్లు. ఇక పార్థసారథి గారు, గోవింద్ వాళ్ళు 461 కోట్ చేస్తే సరిపోతుంది. విహారీకి రావాల్సిన ప్రాజెక్ట్ వాళ్ళకి దక్కుతుంది. అంటే విహారీ గారు రహస్యంగా ఉంచిన టెండర్ వాల్యూ ఈ అంబికా గారు ఎవరికో లీక్ చేస్తున్నారన్నమాట. ఈ దెబ్బతో విహారీ టెండర్ ఓడిపోవడం ఖాయం. తన కంపెనీలు చూసుకోవడానికి తనకంత సమర్థత లేదు అని నేను నిరూపించటానికి నాకు కూడా ఒక అవకాశం దక్కుతుంది. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ ఫర్ ద 50 crores అండ్ లగ్జరీ హౌస్ ఇన్ దుబాయ్. విహారీ మీద నువ్వు సాధించబోయే విజయం. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే.
సొంత మనుషులే బిహారీ గారికి వెన్నుపోటు పొడవబోతున్నారు. అయిన వాళ్లే బిహారీ గారిని ఆకాశం నుండి కింద పడేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? బిహారీ గారికి ఫోన్ చేసి చెప్పాలా? లేదు, నేను ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్తే ఇంట్లో పెద్ద అల్లకల్లోలం మొదలవుతుంది. అందరి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఈ ఇల్లు నా వల్ల ముక్కలవుతుంది. అలా ముక్కలవ్వడం యమునమ్మ గారికి ఇష్టం ఉండదు, బిహారీ గారికి ఇష్టం ఉండదు. మరి నేనేం చెయ్యాలి? లక్ష్మమ్మ, ఏటైంది? ఎందుకంత కంగారు కనిపిస్తున్నావు? నిన్నే లక్ష్మమ్మ, ఏటైందమ్మా? పండు, అంబికమ్మ గారు బిహారీ గారికి చాలా పెద్ద వెన్నుపోటు పడవబోతున్నారు. ఆయన ఆస్తి రాయించుకోవడానికి ఆవిడ ప్లాన్ చేసింది. నీ వల్ల ఆవిడ వెయ్యాలనుకుని ఎత్తు చిత్తైపోయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఏటు ప్లాన్ చేసింది ఏటో? నిన్న పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇన్నేళ్లగానూ బిహారీ గారు ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వచ్చేలా ప్లాన్ చేస్తుంది. పాపం బిహారీ గారు ఆ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెంచుకున్నారు. ఇదంతా పెద్దవారి వ్యవహారం కదమ్మా. మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏటి చేయగలం? సాయం చేయాలంటే అంత చదువు మనకు రాదు, సలహా ఇచ్చేంత తెలివి కూడా మనకు లేదు. అనుకుంటే అవ్వనిదంటూ ఏది ఉండదు పండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.